హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 193. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, స్టోరీని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఇక సుధా భాస్కర్ గారు వెళ్తామనడంతో, "ఇవాళ వద్దులే అన్నయ్య. ఇవాళ ఇంట్లో కొన్ని పనులున్నాయి. రేపు వెళ్దురు గాని" అని అనడంతో, "అలాగే వదినా" అని చెప్పి సుధా భాస్కర్ గారు టిఫిన్ తినడం అయిపోవడంతో, మీనాక్షి సుధా గారు కిచెన్‌లోకి వెళ్లి సాయంత్రం శౌర్య, శ్రావణిల కార్యం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పటికే డెకరేషన్ వాళ్ళకి మీనాక్షి గారు కాల్ చేయడంతో, వాళ్ళు ఈవినింగ్ వచ్చి డెకరేషన్ చేస్తామని చెప్పారు. అలాగే సంధ్య గారికి కూడా కాల్ చేస్తే, "సాయంత్రం వస్తాం వదిన మేము" అని చెప్పారు ఆవిడ. అప్పటికే వేద టిఫిన్, పాలు, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అన్నీ అయిపోవడంతో, "వేదు, చాలా సేపవుతుందిరా నువ్విక్కడ కూర్చొని. రూమ్‌కి తీసుకెళ్ళమంటావా? పడుకుంటావా?" అని అడిగాడు శౌర్య. "వెళ్తాను బావ, నేను వెళ్తానులే" అని వేద అంటుంటే, "పర్లేదు నేను కూడా వస్తాను పద" అని శౌర్య వేదని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి తన రూమ్‌లో దింపేసి మళ్ళీ కిందికి వచ్చాడు. శ్రావణి రూమ్‌లోకి. తనతో ఇప్పుడు మాట్లాడడానికి ఎవరూ లేరు కదా! అందుకే శౌర్య వచ్చినా కూడా మీనాక్షి గారు ఏమీ అనలేదు. కాస్త డోర్ క్లోజ్ చేసుకోకుండా ఇద్దరూ రూమ్‌లో మాట్లాడుకుంటూ ఉన్నారు. శ్రావణి భయంగా బెడ్ మీద కూర్చొని ఉంటే, శౌర్య ఆమె ఎదురుగా చైర్ వేసుకొని, "ఒసేయ్! మనకి ఇప్పుడు పెళ్లయింది. పెళ్లైన తర్వాత కూడా నువ్వు భయపడితే ఏంటి అర్థం?" అని అన్నాడు. "పెళ్లయింది కాబట్టే భయమవుతుంది శౌర్య గారు" అని శ్రావణి మెల్లిగా చెప్తుంటే, "ఆ భయాన్ని ఈరోజు రాత్రంతా నేను తీసేస్తాను కదా" అని శౌర్య నవ్వుతూ ఉంటే, "నాకిప్పటికే భయంగా ఉంది" అంటుంటే, "మీరేంటి మళ్ళీ ఇలాంటివన్నీ చెప్పి నన్ను భయపెట్టేస్తున్నారు" అని శ్రావణి ఏడుపు మొహం పెట్టడంతో, భార్యని కాసేపు ఏడిపిస్తూ, బుజ్జగిస్తూ, బతిమలాడుకుంటూ ఉన్నాడు శౌర్య. వేద తన రూమ్‌లోకి వెళ్ళగానే వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చి కాస్త ఫేస్ వాష్ చేసుకొని బెడ్ మీద వాలింది. పడుకుందామని అనుకుంది. కానీ ఎందుకో నిద్ర రాలేదు. వాళ్ళ అత్తయ్య, వాళ్ళ అమ్మ మాట్లాడిన మాటలన్నీ వేద కూడా వినింది. ఏ అమ్మాయికైనా పుట్టింటికి వెళ్ళాలి అని ఉంటుంది కదా! దానికి మన వేద పాప అతీతమేం కాదు. కానీ అక్కడ ఉంది రుద్ర బంగారు కొండ కదా! అతడు ఖచ్చితంగా పుట్టింటికి పంపించడు అని తెలుసు కాబట్టి, ఇక ఎవరు రుద్రని ఏమీ అడగాలి అనుకోలేదు. కానీ ఎందుకో రుద్రతో మాట్లాడాలి అనిపించి, వేద అతడికి వీడియో కాల్ చేసి ఫోన్ ఆమె ముందు పెట్టుకోగానే, అతడు ఎంత వర్క్‌లో ఉన్నా కూడా వేద నుండి వచ్చే కాల్‌ని అస్సలు అవాయిడ్ చేయడు. కాబట్టి వెంటనే లిఫ్ట్ చేసి ఆమె బానే ఉండడంతో, పైగా వాళ్ళ రూమ్‌లో ఒంటరిగా పడుకొని కాల్ మాట్లాడుతూ ఉంటే, నార్మల్‌గానే చేసింది అని అర్థమై, రుద్ర వర్క్ చేస్తూ, "ఏమైందే? ఈ టైంలో కాల్ చేశావు? తిన్నావా ఏమైనా? టాబ్లెట్స్ వేసుకున్నావా?" అని అడిగాడు నెమ్మదిగా. తిన్నాను. టాబ్లెట్స్ కూడా వేసుకొని, ఇదిగో ఇప్పుడే మన రూమ్‌కి వచ్చి నీకు కాల్ చేస్తున్నాను బావ" అని చెప్పింది వేద. "సరే, ఏదో అడగాలనే కాల్ చేశావు కదా! ఏంటి అది?" అని రుద్ర అడగడంతో, "దొంగ మొగుడు. నేను చెప్పకముందే అన్నీ తెలుసుకుంటాడు" అని, అదేంటంటే, "ఏమీ లేదు. ఇంతకుముందు మా అమ్మ మీ అమ్మని నన్ను డెలివరీకి పుట్టింటికి తీసుకెళ్తాను అని మాట్లాడింది" అని వేద చెప్పడం ఆలస్యం. "ఇప్పుడు నిన్నెవడు పంపిస్తున్నాడు మరక్కడికి?" అన్నాడు రుద్ర బేస్ వాయిస్‌లో. "అబ్బా! నువ్వు పంపించవని నాకు కూడా తెలుసయ్యా మగడా. కానీ ఇలా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్తున్నాను. అంతే" అని వేద బుంగమూతి పెట్టుకొని చెప్తూ ఉంటే, "డెలివరీ అయ్యే వరకు నువ్వు కాలు బయటనే పెట్టడానికి వీల్లేదు. అలాంటిది మీ అమ్మ వాళ్ళతో పంపిస్తాను అనే కలలు ఏమైనా ఉంటే మాత్రం మానేయ్. అర్థమైందా? అవసరమైతే డెలివరీ అయ్యాక ఒక సంవత్సరం పాటు మీ పుట్టింట్లోనే దించేస్తానులే నిన్ను. అప్పుడు నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు అక్కడే ఉండవే. ఇప్పుడు మాత్రం పంపించను నేను" అన్నాడు రుద్ర. "ఏంటి? 1 ఇయర్ వరకు అక్కడే ఉంచేస్తావా నన్ను? నిజమా?" అని అంది వేద. "కావాలి అంటే డెలివరీ అయ్యాక చూడవే" అని రుద్ర వర్క్ మానేసి ఆమెనే చూస్తూ అనడంతో, "అంత లేదులే. నువ్వు నన్ను చూడకుండా ఉండలేవు. అన్ని రోజులు మా ఇంటి దగ్గర దిగబెట్టవు నువ్వు నన్ను" అని అంది వేద. "ఆహా! నేనుండలేనా? తమరుండలేరా? ముందది చెప్పవే" అన్నాడు. "నేనుండగలను. నువ్వే ఉండలేవు నన్ను చూడకుండా"
పైగా నీ కొడుకు పుట్టాక కూడా నీ కొడుకుని, నన్ను అన్ని రోజులు చూడకుండా ఉంటావా మరి నువ్వు? నేనంటే నిన్ను చూడకుండా ఉండగలను కదా!" అని వేద ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటే, అవును. అందుకే 10 డేస్ అమెరికా వెళ్ళినప్పుడు, 10 డేస్ రష్యాకి వెళ్ళినప్పుడు, ఏదైనా బిజినెస్ వర్క్ మీద నేను వేరే ఊరికి వెళ్ళినప్పుడు, నేనే ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకొని మరి హాస్పిటల్ బెడ్ ఎక్కి మరీ ఏడ్చాను కదా! అన్నాడు రుద్ర వెటకారంగా. దాంతో వేద సైలెంట్‌గా బుగ్గలు కొరుక్కుంటూ అతడిని చూస్తూ ఉంది. ఏం మాట్లాడకుండా. ఏంటే నిజాలు చెప్తే మాటలు రావట్లేదా? అవును. నన్నలా మార్చేసింది నువ్వే కదా! నేను నిన్ను చూడకుండా ఉండలేకుండా. పైగా నీ కొడుకు వచ్చాక కూడా నువ్వు అంత దూరంగా ఉంటాను అంటే నేను ఊరుకుంటానా? అని అంది వేద. మరి వాళ్ళేదో మాట్లాడుకుంటే నాకు చెప్పి నా తల ఎందుకు తింటున్నావే? సైలెంట్‌గా నిన్ను రెస్ట్ తీసుకోమంటే ఊర్లో ఉన్న వెధవ ముచ్చట్లు అన్నీ కావాలి నీకు. కదా! రెస్ట్ తీసుకో కాసేపు. వర్క్‌లో ఉన్నాను. లంచ్ టైమ్‌లో కాల్ చేస్తాను గానీ అన్నాడు రుద్ర. నీకైతే అసలు పెళ్ళాంతో మాట్లాడడానికి కూడా టైం లేదు కదా బావ! అంది వేద కచ్చగా. అవును. అందుకే ఇప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నానే. టైం లేదు అని. ఎదవ ఎక్స్ట్రాలు చేయకుండా మూసుకొని పడుకో. పడడం మానేసి. పడుకోలేదు అనుకో ఇంటికి వచ్చాకుంటుంది నీకు అని రుద్ర ఫోన్ కట్ చేయడంతో దొంగ మొగుడు. ఇలాంటి మొగుడు నాకే దొరికాడు. ఏంటో! ఒక్కటి కూడా సమాధానం తిన్నగా చెప్పాడు అని వేద రుద్రని తిట్టుకుంటూ పడుకుంది. మధ్యాహ్నం లంచ్ సుధాగారే వచ్చి వేదకి తినిపించి వెళ్ళడంతో ఇక సాయంత్రం అవుతూ ఉంటే కిందికి వచ్చింది. మీనాక్షి గారు కోడలికి పాలు కలిపి ఇవ్వడంతో అవి తాగుతూ రుద్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటే రుద్ర కన్నా ముందుగా మనోహర్ గారు, చరణ్ వచ్చారు ఆఫీస్ నుండి. మనోహర్ గారు చరణ్ రాగానే వేద పక్కన వచ్చి కూర్చొని "ఏం చేస్తున్నావురా? ఎలా ఉంది?" అని అడుగుతూ ఉంటే వాళ్ళ మావయ్య భుజం మీద తలవాల్చి ఆయనతో కాసేపు గారాలు పడి "నీ పెద్ద కొడుకు ఎక్కడ మావయ్య? ఇంకా రాలేదు" అని అంటున్నప్పుడే రుద్ర ఇంట్లోకి అడుగుపెట్టాడు. "అదిగో వచ్చాడే నా పెద్ద కొడుకు. వాడితో అంతలా ఇప్పుడు ఏం పని నీకు?" అన్నారు మీనాక్షి గారు రుద్రకి వాటర్ తీసుకొచ్చి ఇస్తూ. "నేను నీకు చెప్పాను పో. మావయ్య నీ కొడుకు మధ్యాహ్నం నన్ను ఫోన్‌లో తిట్టి ఫోన్ కట్ చేశాడు తెలుసా? నువ్విప్పుడు బావని తిడతావా లేదా?" అని భర్త మీద మావయ్య గారికి కంప్లెయింట్స్ ఇస్తూ ఉంటే, "నాన్న రుద్ర ఇంకొక్కసారి వేదనేమైనా అంటే బావుండదు చెప్తున్నా. ఈ టైంలో నా తల్లిని ఏడిపిస్తున్నావా?" అని మనోహర్ గారు 2 మాటలు పెద్ద కొడుకుని అనేసరికి అప్పుడు శాంతించి నవ్వింది రుద్రనే చూస్తూ. రుద్ర రూమ్‌కైతే రా అని సైగ చేయడంతో నేను రానివాళ అన్నట్టు తల గిరగిరా ఊపుతుంది. ఎక్కువ ఊపకు బంగారం. తల ఊడిపోద్ది అని చరణ్ వేద తల పట్టుకొని ఆపడంతో, చరణ్‌తో కాసేపు ఆడి, పోట్లాడి, మాట్లాడుకొని వాళ్ళ ముచ్చట్లు, గుసగుసలు అన్నీ అయిపోయాక చరణ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో, అప్పుడే పెద్ద పెద్ద పూల బుట్టలు అన్నీ వాళ్ళ ఇంట్లోకి వస్తూ శౌర్య రూమ్‌లోకి వెళ్ళడం కనిపించాయి. ఇక వేదని అక్కడ ఉండనివ్వకుండా రుద్ర తనని రూమ్‌లోకి తీసుకువెళ్ళాడు. డిన్నర్ కూడా రూమ్‌కే పంపించమని చెప్పి. కొత్త పెళ్లి జంట కూడా ఇబ్బంది పడతారు అని వాళ్ళకి కూడా రూమ్‌లోనే డిన్నర్ ఏర్పాటు చేశారు మీనాక్షి గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.